సో అందరూ ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులు ఫస్ట్ నుంచి చాలా కాలం నుంచి ఒక డిమాండ్ చేస్తున్నారు. దేవాదాయ పరిధి నుంచి దేవాలయాల్ని తీసేయాలి అనేది. అది పరిగణలోకి తీసుకోవచ్చా? దేవాదాయ అదే దేవాదాయ శాఖను తీసేయాలనే. దేవాదాయ శాఖ పరిధి నుంచి దేవాలయాల్ని తీసేయాలి. దేవాదాయ శాఖ నుంచి దేవాలయాల్ని తీసేస్తే అప్పుడు మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు అంటే ఆ గుడి ధర్మకర్తలు చూస్తారు, అంతే కదా. అవును. కానీ అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. అందరూ చిన్న చిన్న అందరూ డిమాండ్ ఏంటంటే భక్తులు ఇచ్చేటువంటి విరాళాలని ఇతర అన్యమతస్థులు కూడా ఉపయోగిస్తున్నారు. కాబట్టి సపరేట్ ట్రస్టులు ఉండాలి, దేవాదాయ శాఖ ప్రభుత్వ పరిధిలో ఉండటానికి లేదు అనేది. అన్య మతస్థులకు ఉపయోగిస్తున్నారు అని అంటే అది దాన్ని కట్టడి చేసి ఒక దేవాలయాలకే ఉపయోగించాలి అనేటువంటిది రూల్ అయితే ఉందండి. బట్ అది పాటిస్తున్నారా లేదా అనేటువంటిది ఐడియా లేదు. కానీ దాని వరకు కాస్త ధర్నాలు అలాంటివి చేసి కట్టడి చేసుకోవచ్చు. కానీ దేవాదాయ శాఖ నుంచి గుళ్ళను తొలగించటం అనేటువంటిది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే గుళ్ళ నుంచి వచ్చేటువంటి ఆదాయం కాస్త అమితంగా ఉంటే కనుక దేవాలయానికి వెళ్తోంది. దాంతో పాటుగా అక్కడ పనిచేసే వాళ్ళకి కాస్త జీతభత్యాలని ఒక మాదిరిగా ఇస్తూ ఉంటారు. అదే మొత్తం ప్రైవేట్ కనుక చేస్తే ఆ ధర్మకర్తలు ఏం చేస్తారంటే దేవాదాయ శాఖ తినే ఉండి డబ్బులు ధర్మకర్తలు తింటారు. అందరని కాదు, కొంతమంది ఏ రాయితీ పొలంలో కొట్టుకోవటానికి అక్కడ పనిచేసే పురోహితుడికి మాత్రం 2000, 1000, 3000 చేతిలో పెట్టి కూర్చుంటారు. సో నన్ను అడిగితే దేవాదాయ శాఖలోనే ఉండటం మంచిది. సో ఫైనల్ గా స్వామీజీ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రం కావాలి ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన టార్గెట్. ఆ దిశగా వెళ్తుందా ఆంధ్రప్రదేశ్? 1010% వెళ్తుందండి. నేను ఇందాక అన్నది అదే. రాజధానిని ప్రపంచంలో ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తారు. ఇదిరా ఏపీ రాజధాని, మీ రాజధాని ఏది? అమరావతి. కాలరు ఎగరేసుకుని చెప్పగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇంతకాలం ఏదో గ్రహణం పట్టినట్టుగా ఈ 5 ఏళ్ల పాటు దారుణంగా నాశనం అయిపోయినటువంటి రాజధానిని గ్రహణం వీడిపోయి చంద్రోదయం అయిన తర్వాత ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది. ఎలా అయితే మనం అనుకున్నాము, మీరు మీ ఊహల్లో అనుకున్నారు, పర్సనల్ గా నా ఊహలో ఎలా ఉండాలి అనుకుంటున్నారు రాజధాని, అంతకు మించే ఉంటుంది కానీ ఇంచు కూడా తగ్గదు. చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ భవిష్యత్తు వదిలేయండి, ఇప్పుడు మాట్లాడుకోవడం భావ్యం కాదు. ఆయనకి బాగానే ఉంటుంది రాజకీయ భవిష్యత్తు, అద్భుతంగా ఉంటుంది, ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. బట్ కాస్త 1.5 year తర్వాత మాత్రం కొంచెం ఆలోచించాలి. ఆరోగ్యపరంగా అంటే వయసు రీత్యా కాస్త ఇబ్బందులు ఎదురైనా కానీ నాకు తెలిసి ఖచ్చితంగా మీకు రాజధానిని అందించేదాకా ఉంటారు ఆయన. ఇంకా చెప్పాలంటే ఇంకో 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని మా అందరి అభిప్రాయం. నేను ఏపీకి చెందిన వాడిని కాదు, తెలంగాణకి చెందిన వాడిని కాదు, కానీ నా అభిప్రాయం అయితే అదండి. సో ఇప్పుడు ఫైనల్ గా రాజశ్యామల పీఠం పెట్టడానికి తెలంగాణలో కూడా ఒక కేసీఆర్ కొంత భూమి ఇచ్చారు స్వరూపానందకి. సో అది కూడా తెలంగాణలో సార్ కేసీఆర్ గారే లోపలికి వెళ్తారేమో, ఎవరు చెప్పగలరు? ఆయనకి యోగం ఉంది, లోపలికి వెళ్ళే యోగం. ఓకే. సో స్వరూపానంద కూడా లోపలికి వెళ్ళే యోగం ఉంది. స్వరూపానంద గారు విశాఖపట్నం తింటూ ఖచ్చితంగా లోపలికి వెళ్తారు. ఓకే. ఫైనల్ నరేంద్ర మోడీ 5 సంవత్సరాలు ఉంటారా ప్రధానమంత్రిగా? నరేంద్ర మోడీ గారు ఉంటారండి. 5 years. ఏం పర్వాలేదు. కూటమికి కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, బాగానే నడుస్తుంది. ఒక 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా ఏ ఇబ్బందులు జరగవు. తిరుమల చైర్మన్ ఎవరనేది చెప్పగలరా? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్
చెప్పలేము సార్ అలాగా. ఎవరు పోటీలో ఉంటారో చెప్పలేం కదా. ఇప్పుడు మరి ఈ మధ్య ఎవరో రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ పదవి ఇస్తారు అని అన్నారు. అవును. అది జరుగుతుందా లేదా అనేటువంటిది తెలియదు కానీ ఖచ్చితంగా ఒక పదవి అయితే ఇస్తారు రఘురామకృష్ణరాజు గారికి, డౌటే లేదు అందులో. ఉమ్. చూడాలి. ఆయన ఆయన కళావంతుల ఏమన్నా వెంకట్రావు ఆయన చెప్పండి. ఏమన్నా ఆయన ఏమన్నా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యే అవకాశం ఉందా రఘురామకృష్ణరాజు? ఆర్ఆర్ఆర్ గారా? ఉమ్. అవ్వచ్చేమో. ఎందుకంటే యాక్చువల్ గా కష్టం అండి ఎవరు. రఘురామకృష్ణరాజు గారు టిటిడి చైర్మన్, తన భరణి స్వాత్ ఛాన్స్ లేదండి. ఆయనకి మినిస్టర్ ఛాన్స్ లేదు. బట్ ఎవరైనా కాస్త ఈసారి బాగా ఇచ్చేసే వాళ్ళని తీసుకుంటారు చంద్రబాబు గారు. ముందర ప్రక్షాళన చాలా చేయాలండి అక్కడ టీటీడీలో. ఆ అవును. మెంబర్లని వాళ్ళని అందరినీ తీసి పక్కన పడేయాలి. అంతమంది మెంబర్లు ఉండకూడదు అసలు యాజ్ పర్ టీటీడీ బైలాస్ ప్రకారం. 20 ఎంతమంది, చాలా మంది ఉన్నారు మెంబర్లు ఇప్పుడు అక్కడ. స్వామి గారు, త్రిపులారికి స్పీకర్ వచ్చే అవకాశం ఉందా? లేదండి. స్పీకరు నిన్న మొన్న నేను అది నా సొంతగా ఏం చెప్తాం లేదండి, ఇది మీడియాలో చూసే చెప్తున్నా. కళా వెంకట్రావు గారికి ఇవ్వచ్చు అనేటువంటి ఇది వస్తోంది మరి. బట్ అది ఎంతవరకు కరెక్టో తెలియదు, చూడాలి. బట్ పదవులు మంచిగానే ఉంటాయి. చెప్పండి. పదవులన్నీ బాగానే ఉంటాయి. మంచి ఆస్ట్రాలజీ ప్రకారం రఘురామకృష్ణరాజు కేబినెట్ లో స్థానం లభించే అవకాశం ఉందా? ఉంది, అది చెప్పగలుగుతా నేను. ఓకే, కన్ఫర్మా? ఏ పదవి ఇస్తారు అనేటువంటిది చెప్పలేం కానివ్వండి. కేబినెట్ లో స్థానం కల్పిస్తారా లేదా అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయనకు ఉంటుంది, అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో మొత్తం మీద అంతా పాజిటివ్ గానే ఉందంటారు రాష్ట్రానికి? హాయిగా ఉంది, పాజిటివ్ గా హాయిగా ఉంది, అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. ఏ ఇబ్బందులు కలగకుండా లా అండ్ ఆర్డర్ కూడా సవ్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా శుభ ఆశీస్సులు తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, రావు గారు. రైట్. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అయితే జైలుకు పోతారని చెప్పి ఖచ్చితంగా మాక్సిమం 2025 లోపల మాక్సిమం. దానికి అంతకు మించి ఎండింగ్ పీరియడ్ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం లోపలే అని కూడా చెప్పచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దామండి ఏం జరుగుతుందో. మీరు చెప్పినట్టు జరుగుతుందా? గతంలో అయితే జరిగాయి, ఇప్పుడు రాబోయే రోజుల్లో జరుగుతాయా లేదని చూద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా రావు గారు, ఉంటా.